జీవితంలో ప్రతి ఒక్కరికి ఏవో సాధించాలి, ఎంతో మంచి స్థానాల్లో జీవించాలి అనే ఆలోచన ఉంటుంది. అయితే కొంతమంది దాన్ని సాధించగలరు, మరి కొంతమంది ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధించలేరు. ఒకవేళ సాధించిన ఎదుటివారి పోటీతత్వాన్ని ధీటుగా నిలబడలేరు. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిల్లో ఒకటి భయం. తన మీద తనకి నమ్మకం లేకపోవడం, వారి మీద వారికి ఆత్మవిశ్వాసం లేకపోవడం వలన ఈ పని నేను చెయ్యగలనా లేదా అనే అనుమానంతో మన వల్ల కాదులే అని ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకుంటారు. అందువల్ల వారు జీవితంలో పైకి ఎదగలేరు. వారితో పనిచేసేవారు ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారు. వీళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండిపోతారు. ఇలా ఆత్మవిశ్వాసం లేనివారు బుధవారం ఇలా చేయటం వలన మీకు ధైర్యం కలుగుతుంది. వీరితో పాటుగా మంచి స్థాయిలో ఉన్నందువలన కలిగే శత్రువుల వలన బాధలు పడుతున్న వారు కూడా బుధవారం ఈ పరిహారం చేయవచ్చు అని, భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచే, చుట్టుప్రక్కల ఉన్న శత్రు బాధలను తొలగించే ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. బుధవారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. వారంలో 3వ రోజు బుధవారం గణపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి పూజ గదిని శుభ్రం చేసుకుని వినాయకుడి చిత్రపటానికి లేదా విగ్రహానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దీపారాధన చేసి అగరవత్తులతో ధూపం వేయాలి. ఈ రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలతో కూడిన వంటకాలను కూడా తినకూడదు. గణేశుడికి పూజ చేసి ముగిసిన తరువాత గణేష అష్టోత్తరాలను స్మరించాలి. మీకు ఫలితం అతి త్వరగా రావాలి అంటే ఎక్కువసార్లు స్మరించాలి. పూజ అంతా అయిపోయాక నానబెట్టిన గోధుమలను మరియు బెల్లం కలిపి ఎర్రటి ఎద్దుకి తినిపించాలి. ఎర్రటి ఎద్దు కనపడని పక్షంలో మామూలు ఎద్దుకైనా తినిపించవచ్చు. ఇలా చేయటం వలన మీకు మీ మీద నమ్మకం కలుగుతుంది. మీకున్న శత్రుబాధలన్నీ తొలగిపోయి ఈ పరిహారం ఇన్ని బుధవారాలు చేయాలని ఏమీ లేదు. మీకు కుదిరినన్ని వారాలు చేసుకోవచ్చు. కావున మీరు కూడా రేపు బుధవారం ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీకు ఉన్న అన్ని అడ్డంకులు, శత్రుపీడలు తొలగి ఆత్మవిశ్వాసం పెరిగి అన్నింటా విజయాన్ని సాధించి అష్టైశ్వర్య భోగభాగ్యాలను కలిగి ఉంటారు. మర్చిపోవద్దు,